స్టూడెంట్స్ MCQ 5 సిరీస్ స్టాయిక్యోమెట్రీలో ఫస్ట్ వన్ తీసుకుంటే ద వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు కంప్లీట్లీ రియాక్ట్ విత్ 27 గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ అని ఇచ్చారు. ఇవి వెయిట్ వాల్యూమ్ రిలేషన్స్ బేస్ చేసుకొని మోడల్స్ వస్తాయి. అల్యూమినియం రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అన్నారు. సో AL + O2 గివ్స్ రైస్ టు Al2O3. అల్యూమినియం రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు గివ్ అల్యూమినియం ఆక్సైడ్. ఈ టైప్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే వెయిట్ వాల్యూమ్ రిలేషన్స్ చేయాలి అంటే స్టాయిక్యోమెట్రిక్ ఈక్వేషన్ తీసుకోవాల్సిందే. ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇస్ నోన్ యాజ్ స్టాయిక్యోమెట్రిక్ ఈక్వేషన్. బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి మనం దీని ముందు బ్యాలెన్స్ చేసుకోండి. ఇక్కడ 4 moles తీసుకున్నాను, ఇక్కడ 3 moles తీసుకున్నాను, ఇక్కడ 2 moles అంటే 4Al + 3O2 గివ్స్ రైస్ టు 2Al2O3 తీసుకున్నాం. రిలేషన్ ఎవరెవరికి ఇచ్చారు? మీకు అల్యూమినియము ఆక్సిజన్ ఇచ్చారు. అల్యూమినియం ఎన్ని మోల్స్ ఉన్నాయి? 4 moles ఉన్నాయి చూడండి. అంటే 4 × 27 grams ఆఫ్ అల్యూమినియం రియాక్ట్స్ విత్ 3 × వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాం కాబట్టి 32 grams ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయింది. 4 × 27 grams ఆఫ్ అల్యూమినియం రియాక్ట్స్ విత్ 3 × 32 grams ఆఫ్ ఆక్సిజన్. దెన్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ 27 grams ఆఫ్ అల్యూమినియం అన్నారు. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 27 × 3 × 32 / 4 × 27 తీసుకున్నాం. ఎంత వస్తుంది చూడండి ఆన్సర్. 27 క్యాన్సిల్ చేయండి. సింప్లిఫై చేస్తే 24 grams. అంటే ఇది వెయిట్ రిలేషన్ తీసుకుంటాం. సో ఈక్వేషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా బ్యాలెన్స్ చేయాల్సిందే. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తేనే మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయగలం. నెక్స్ట్ మోడల్. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ Fe2O3 ఫార్మ్డ్ వెన్ 0.5 moles ఆఫ్ ఆక్సిజన్ అండ్ 0.5 moles ఆఫ్ ఐరన్ ఆర్ అలౌడ్ టు రియాక్ట్ అని ఇచ్చారు. అంటే ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు గివ్ Fe2O3. సో ఇప్పుడు దీంట్లో ముందు ఈక్వేషన్ రాయండి. Fe + O2 గివ్స్ రైస్ టు Fe2O3. బ్యాలెన్స్ చేయాలి కదా మనం. సో ఇది 4 moles తీసుకోండి, ఇది 3 moles తీసుకున్నాం. ఇది ఎన్ని మోల్స్ ఫామ్ అవుతుంది అంటే 2Fe2O3 ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ అకార్డింగ్ టు స్టాయిక్యోమెట్రిక్ ఈక్వేషన్ ఐరన్ ఎన్ని మోల్స్ ఉన్నాయి? 4 moles కనిపిస్తుంది మనకి. మరి ఆక్సిజన్ ఎన్ని మోల్స్ ఉన్నాయి? 3 moles ఉన్నాయి. Fe2O3 ఎన్ని మోల్స్ ఫామ్ అయింది? 2 moles ఫామ్ అయింది. మరి క్వశ్చన్లో ఏమన్నారు? 0.5 moles ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్స్ విత్ 0.5 moles ఆఫ్ ఐరన్ టు గివ్ డాష్ అమౌంట్ ఆఫ్ Fe2O3 అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనం లిమిటింగ్ రియేజెంట్ ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ ద లిమిటింగ్ రియేజెంట్ అంటే ద రియాక్టెంట్ విచ్ ఈస్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్. ద రియాక్టెంట్ విచ్ ఈస్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ ఈజ్ నోన్ యాజ్ లిమిటింగ్ రియేజెంట్. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే 4 molesకి 3 molesతో రియాక్ట్ అవుతుంది. 4 moles 3 molesతో రియాక్ట్ అయినప్పుడు 0.5 moles, ఇది 4 కన్నా లోయర్గా ఉంది. 0.5 తీసుకుంటే 0.5 కన్నా లోయర్గా ఉండాలి, కానీ 0.5 ఉంది. అంటే ఆక్సిజన్ ఎక్సెస్ ఉంది. లేదా ఇలా చూడండి, 3 moles 4 molesతో రియాక్ట్ అయితే 0.5 moles 3 4తో రియాక్ట్ అయింది. అంటే 3 కన్నా గ్రేటర్గా ఉంది. ఒకవేళ మనం 0.5 తీసుకున్నాం అంటే ఇక్కడ 0.5 కన్నా గ్రేటర్గా ఉండాలి. లేదు కాబట్టి ఇది ఎక్సెస్ క్వాంటిటీలో ఉంది. ఇట్ యాక్ట్స్ యాజ్ లిమిటింగ్ రియేజెంట్. సో ద సబ్స్టాన్స్ విచ్ ఈస్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ ఇన్ ద రియాక్షన్ ఇస్ నోన్ యాజ్ లిమిటింగ్ రియేజెంట్. సో ఇప్పుడు రిలేషన్ ఆక్సిజన్ తీసుకోకూడదు, ఐరన్ Fe2O3 చూడాలి. సో 4 moles ఆఫ్ ఐరన్ 2 moles ఆఫ్ Fe2O3ని ఫామ్ చేస్తే 0.5 moles ఎంత ఫామ్ చేస్తుంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 0.5 × 2/4 అంటే 0.5 × 2 అంటే 1/4 అంటే ఎంత వస్తుంది మనకు? 1/4 అంటే 0.25. సో ఇలా లిమిటింగ్ రియేజెంట్ మీద ఇస్తే ఇట్లా చేస్తాం. రియాక్షన్ రాసుకొని ఎవరో లిమిటింగ్ రియేజెంట్ ఐడెంటిఫై చేస్తాం. ఎక్సెస్ క్వాంటిటీ ఉన్నదాన్ని కన్సిడర్ చేయం, విచ్ ఈస్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ ఇన్ ద రియాక్షన్. దాన్నే లిమిటింగ్ రియేజెంట్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ మోడల్.
Number of liters of oxygen are required for complete combustion of 39 grams of benzene అని ఇచ్చారు. అంటే 39 గ్రామ్స్ ఆఫ్ బెంజిన్ కంబషన్కి ఆక్సిజన్ ఎంత వాల్యూమ్ కావాలి అని అడిగారు. బెంజిన్ ఫార్ములా ఏమిటి? C6H6. కంబషన్ అంటే +O2 గివ్స్ రైస్ టు CO2 + H2O. ఇలా బేసిక్ రియాక్షన్ రాసుకోండి ఈజీగా. సో కంబషన్ ఆఫ్ ఎన్ హైడ్రోకార్బన్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయండి. బెంజిన్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 6 ఉన్నాయి. ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని మోల్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వాలి. 6 మోల్స్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 6 మోల్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో దానిలో హాఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. హైడ్రోజన్స్ 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ హాఫ్ అంటే 3 మోల్స్ ఆఫ్ వాటర్. ఇంకా ఆక్సిజన్ 6 × 2 12, 12 + 3 అంటే 15. మరి ఇక్కడ 15 రాస్తే 15 × 2 30 అయిపోయింది. బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి దాన్ని నేను 15/2 అని రాస్తున్నాను. 15/2 అన్నా కూడా సరిపోతుంది కదా, మీకు 7.5 వస్తుంది మీకు. అంటే 6 × 2 12, 12 + 3 15, 15/2 7.5 × 2 అంటే మళ్ళీ 15 కదా వచ్చేది. ఇప్పుడు రిలేషన్ అబ్జర్వ్ చేస్తే బెంజిన్కి ఆక్సిజన్కి ఇచ్చారు. బెంజిన్ 1 mole C6H6, its gram molecular weight is 78 grams. Then 78 grams of benzene requires 15/2 అంటే 7.5 into 22.4 liters రాసుకోవాలి కదా. 1 mole అంటే 7.5 into 22.4 liters of oxygen. 78 grams of benzene requires 7.5 into 22.4 liters of oxygen. Then క్వశ్చన్లో ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు? 39 grams of benzene requires how much volume of oxygen? అంటే 39 into 7.5 into 22.4/78 తీసుకుంటా. మీరు దాన్ని సింప్లిఫై చేసి ఇందులో చూడండి 2 times క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇందులో 11.2 times క్యాన్సిల్ అవుతుంది. దెన్ 7.5 into 11.2 మీకు ఎంత వస్తుంది? 84 liters వస్తుంది. ఇది కంబషన్ బేస్ చేసుకొని ఇచ్చేది. ఈ మోడల్ చేయాలంటే కంబషన్ రియాక్షన్ రాయటం మనకు రావాలి. సో హైడ్రోకార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని మోల్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం. ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే దానిలో హాఫ్ వాటర్ మాలిక్యూల్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఆక్సిజన్ బ్యాలెన్స్ చేస్తాము. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇట్లా చేయాలి. నెక్స్ట్ మోడల్ 5 moles of 5 ml of methane is completely burnt. The volume of oxygen required and the volume of carbon dioxide formed. ఇది కూడా కంబషన్ రియాక్షనే. సో మనం ఏమన్నా కంబషన్ రియాక్షన్ మీథేన్ అంటే CH4 + O2 గివ్స్ రైస్ టు CO2 + H2O రాసుకోండి. ముందు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయండి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 ఉంది కాబట్టి 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్స్ 4 ఉన్నాయి కాబట్టి దానిలో హాఫ్ వాటర్ మాలిక్యూల్స్ తీసుకుంటాం. 4లో హాఫ్ అంటే ఎంత? 2 H2O రాసుకున్నాం. ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 2 + 2 అంటే 4 ఆక్సిజన్స్ అంటే 2 O2 తీసుకున్నాం. ఇది స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అండ్ దిస్ ఇస్ ద కంబషన్ ఆఫ్ మీథేన్. మరి ఈక్వేషన్లో చాలా సింపుల్గా రాసుకోవాలి అంటే మీథేన్ ఎన్ని మోల్స్ ఉన్నాయి? ఇక్కడ 1 mole. ఇక్కడ వాల్యూమ్ మిల్లీలీటర్స్లో ఇచ్చారు కాబట్టి మనం సింపుల్గా చేసుకుందాం. ఇది కూడా 1 ml అని రాసుకున్నాను నేను ఇక్కడ. ఆక్సిజన్ 2 ml ఆఫ్ ఆక్సిజన్ కావాల్సి వచ్చింది. కార్బన్ డైఆక్సైడ్ 1 ml ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. 2 ml ఆఫ్ వాటర్ ఫామ్ అయింది మీకు. మరి 5 ml ఆఫ్ మీథేన్ బర్న్ చేసాము అంటే 5 ml ఆఫ్ మీథేన్. 1 ml రియాక్ట్స్ విత్ 2 ml అంటే 5 ml ఆఫ్ మీథేన్ రిక్వైర్స్ 10 ml ఆఫ్ ఆక్సిజన్ ఫర్ ఇట్స్ కంబషన్. 1 ml ఆఫ్ మీథేన్ ప్రొడ్యూసెస్ 1 ml ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే 5 ml ఆఫ్ మీథేన్ ప్రొడ్యూసెస్ 5 ml ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. 1 ml ప్రొడ్యూసెస్ 2 ml ఆఫ్ వాటర్ అంటే 5 ml ప్రొడ్యూసెస్ 10 ml ఆఫ్ వాటర్ తీసుకుంటాం. కానీ మన క్వశ్చన్లో అడిగింది ఏమిటి? వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ CO2 ఫార్మ్డ్. సో వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ 10 ml, వాల్యూమ్ ఆఫ్ CO2 ఫార్మ్డ్ 5 ml. అట్లా తీసుకున్నంటే 5 ml ఆఫ్ మీథేన్ కంబషన్ రిక్వైర్స్
10 ml of oxygen and 5 ml of carbon dioxide will be obtained. ఇలా కంబషన్ మీద ఇస్తే ఈ మోడల్స్ ఇలా చేస్తాం. నెక్స్ట్ మోడల్ డాష్ గ్రామ్స్ ఆఫ్ H3PO4 is required to neutralize 60 grams of sodium hydroxide అన్నారు. అంటే మీరు ఏం చేయాలి, ఆర్థోపాస్పారిక్ యాసిడ్ H3PO4 reacts with the sodium hydroxide acid base reaction to give Na3PO4 sodium phosphate ప్లస్ ఎవరిని ఫామ్ చేస్తుందంటే H2O. ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ సోడియం యాటమ్స్ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది కాబట్టి 3 మోల్స్ రాసుకోండి. మరి హైడ్రాక్సీ గ్రూప్స్ 3 ఉన్నాయి, హైడ్రోజన్స్ 3 ఉన్నాయి కాబట్టి 3H2O బ్యాలెన్స్ చేసి ఇప్పుడు రిలేషన్ ఎవరెవరికి ఇచ్చారు అంటే ఆర్థోపాస్పారిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చారు. సో H3PO4 అండ్ సోడియం హైడ్రాక్సైడ్. H3PO4 1 మోల్ 3 మోల్స్తో రియాక్ట్ అయింది, 1 మోల్ 3 మోల్స్తో రియాక్ట్ అయింది. మరి ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత తీసుకున్నాం మనం, 40 తీసుకున్నాం. అంటే 3 × 40 120 గ్రామ్స్ తీసుకున్నాం. మరి 1 మోల్ ఆఫ్ ఆర్థోపాస్పారిక్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, 98. అంటే 98 grams of orthophosphoric acid requires 120 grams of sodium hydroxide. మరి క్వశ్చన్లో ఫర్ 60 grams of sodium hydroxide how much amount of orthophosphoric acid is required అన్నారు. 120 grams reacts with 98 grams అంటే 60 grams of sodium hydroxide reacts with అంటే క్రాస్ మల్టిప్లికేషన్. చూడండి క్యాలిక్యులేషన్ 60 × 98/120. ఇది ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 49. సో ఆన్సర్ ఎన్ని గ్రామ్స్ వస్తుంది, 49 grams తీసుకుంటాం. ఇట్లాగా వెయిట్ వీటిని మనం చెప్తాము స్టాయిక్యోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అని చెప్తాం. ఇంకా కొన్ని మోడల్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.